దాతృత్వం అనేది ఒక గొప్ప వరం. వాస్తవానికి మనకున్నదంతయు దేవునిదే. మనము సొంతదారులం కానే కాదు. మనము కేవలము గృహ నిర్వాహకులం మాత్రమే. ఈ విషయాలను పరిశీలిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటితో మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథ ధ్యానాలను ముగించుకుంటాం. ఈనాటి పాఠంలో మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో రాజైన దావీదు సర్వ సమాజమును ఉద్దేశించి ఇచ్చిన చివరి సందేశాన్ని వింటాం. మొదటి 9 వచనాల్లో రాజైన దావీదు రాజులను మరియు ఇతర ప్రజలను దేవుని మందిర నిర్మాణ పనికి కానుకలను ఇష్టపూర్వకంగా అందించమని ప్రేరేపించినట్లుగా చూస్తాం. తాను కూడా ఎంతో స్వచ్ఛందంగా మరియు ఇష్టపూర్వకంగా ఇచ్చానని, మీరు కూడా ఇవ్వండి అన్నప్పుడు ప్రజలు ఎంతో సానుకూలంగా స్పందించినట్లుగా ఇందులో చూస్తాం. ఇక 10 నుండి 19 వచనాలలో ప్రజల స్పందనను చూచిన రాజైన దావీదు దేవునికి చెల్లించినటువంటి కృతజ్ఞతను మరియు తనను తాను తన జనుల పక్షంగా ఎంతగానో తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను మనం గమనిస్తాం. ఆ తర్వాత 20 నుండి 25 వచనాల్లో ప్రజలు దేవుని సన్నిధిలో అర్పించిన బలులను గూర్చి మరియు అధికారపూర్వకంగా ప్రజల సమక్షంలో మరియు దేవుని సన్నిధిలో సొలొమోను సింహాసన ఆసీనుడవడాన్ని చూస్తాం. మరియు ఈ గ్రంథ చివరిలో అనగా 26 నుండి 30 వచనాల్లో దావీదు యొక్క పరిపాలనకు సంబంధించిన విషయాలతో పాటు అతని మరణాన్ని గురించి తెలుసుకుంటాం. ఇక వివరాలను నేటి ఈ సందేశం ద్వారా తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం మనము ఈ రోజున పాఠం చెప్పుకుంటాము. జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ అధ్యాయంలో దావీదు మాట్లాడుతున్నాడు. దేవాలయం కట్టాలని దేవుడు నాకు ఆలోచన పుట్టించాడు. ఆలయ నిర్మాణానికి కావలసిన సామగ్రి అంతా సమకూర్చాను. నేను అక్కడ ఇక్కడ ఎన్నెన్నో విలువైన సరంజామాలు సేకరించాను. అదిగాక నా స్వంత నిధిలో నుండి కూడా ఆలయ నిర్మాణానికి బంగారము వెండి కానుకగా ఇస్తాను. మీరు కూడా మనపూర్వకంగా ఇచ్చేది ఇవ్వండి. మీ త్యాగాన్ని రుజువు చేసుకోండి. ఇది దావీదు తన ప్రజలకిచ్చిన అంత్య సందేశం. యాకోబు, మోషే ఈ విధంగానే తమ అవసాన దశలో చివరి సందేశాలిచ్చారు. సొలొమోను ఎంతో గారాబంగా పెరిగాడు. దావీదు యుద్ధ విద్యలో ముక్కాకలు తీరిన యోధుడు. దావీదు తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానమిచ్చాడు. దావీదు దాతృత్వంలో కూడా ఆదర్శప్రాయుడే. దావీదు కానుకల కోసం పిలుపు సవాలు ఇవ్వటంతోనే అధికారులు మొదలుకొని సాధారణ పౌరుల వరకు అమూల్యమైన కానుకలు తెచ్చి సమర్పించారు. రత్నాలు కూడా తెచ్చి కానుకలుగా ఇచ్చారు. బొక్కసము మీద అధికారి యెహీయేలు ఈ విరాళ ద్రవ్యమును స్వీకరించాడు. పూర్ణ మనస్సుతో ఇచ్చారు. ఈ పరిణామానికి, కానుకల పరిమాణానికి రాజు, ప్రజలు ఎంతో సంతోషించారు. అందరూ సమావేశము కాగా దావీదు మాట్లాడాడు. దేవుణ్ణి స్తుతించాడు. తండ్రి, ఇశ్రాయేలు దేవా, యెహోవా, స్తోత్రార్హుడా, మహాత్మ్యము, పరాక్రమము, తేజస్సు, ఘనత నీకే చెంది ఉన్నాయి. మహోన్నతుడా, రాజ్యము నీదే. ఐశ్వర్యానికి, గొప్పతనానికి నీవే కర్తవు. నీ చేతిలో బలప్రభావములున్నాయి. నీకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. మాకీ సామర్థ్యమిచ్చిన వాడవు నీవే కదా. నీ ఎదుట మేము ఏపాటి వారము? కలిగి ఉన్నదేదీ నీవు లేకుండా కలుగలేదు. నీ సన్నిధిలో మేము అతిథులము. ఈ లోకంలో మా ఉనికి, మనికి నీడలాంటివి, అస్థిరమైనవి. మేము ఈ మందిర నిర్మాణానికి పూనుకుంటున్నామంటే కర్తృత్వం నీదే గదా ప్రభు. అంతా నీదే. మేమందరము నీవారమే.
హృదయ పరిశోధన చేసేవాడవు నీవే. యథార్థవంతులను నీవు ప్రేమిస్తావు. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనే మా పితరుల దేవా, ఈ ప్రజలు నీ ప్రజలు, వీరిని కాపాడు. వారి హృదయాన్ని నీకు అనుకూలపరుచుకో. నా కుమారుడైన సొలొమోనును ఆశీర్వదించు. ప్రార్థన ముగించిన తరువాత దావీదు అన్నాడు, మహాజనులారా, మీ దేవుడైన యెహోవాను స్తుతించండి. అంతటా సమాజకులందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి రాజు సమక్షంలో యెహోవాకు తలలు వంచి నమస్కారము చేసి సాష్టాంగపడ్డారు. 20వ వచనం. శ్రోతలు గమనించారా? యేసు ప్రభువు కొండమీది ప్రసంగంలో మాదిరి ప్రార్థన చేశాడు. అందులోని అంశాలే దావీదు ప్రార్థనలో ఉన్నాయి. నీ రాజ్యము వచ్చునుగాక. రాజ్యము దేవునిదే. పరలోకమందలి దేవుని చిత్తము ఈ లోకంలో నెరవేరాలి. యేసు రాజులకు రాజుగా వచ్చి తన రాజ్యం స్థాపించబోతున్నాడు. దావీదు రాబోయే రాజ్యాన్ని ముందుగా చూచి ప్రార్థిస్తున్నాడు. దావీదుకు ప్రవచనాత్మ ఉంది. మన దాతృత్వం దేవుని కృపే. 21వ వచనం. వారు యెహోవాకు బలులర్పించారు. అందరూ సంతోషంగా దేవుని సన్నిధిలో అన్నపానాలు పుచ్చుకొన్నారు. దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండోసారి పట్టాభిషేకం జరిగింది. సాదోకును యాజకుడుగా అప్పుడే ప్రతిష్ఠించారు. ఆ రోజు నుండి సొలొమోను పరిపాలన మొదలైంది. దేవుడు సొలొమోనును ఎంతో ఘనపరిచాడు. ఏ రాజుకు ఎన్నడూ కలగని రాజ్య ప్రభావమును అతనికి ప్రసాదించాడు. 26వ వచనం. దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలించాడు. వయస్సులో బాగా పండిపోయి వృద్ధాప్యంలో దావీదు చనిపోయాడు. సొలొమోనుకు గత రాజ్య వైభవం వివరాలు రాసిన కాగితాలు అప్పగించబడ్డాయి. సమూయేలు, నాతాను, గాదు రచించిన చరిత్ర గ్రంథాలవి. దాతృత్వంలో దావీదు మనకందరికీ గొప్ప మాదిరి. అందరూ మనస్ఫూర్తిగా దేవునికిచ్చారు. మనకున్నదంతా దేవుడిచ్చిందే. మనం సొంతదారులం కానే కాము, గృహ నిర్వాహకులం. మనం ఈ లోకంలో ప్రవాసమున్నామని దావీదు గ్రహించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. గృహ నిర్వాహకులు విశ్వసనీయులై ఉండాలి. సొలొమోను క్రీస్తు పూర్వం 970లో సింహాసనమెక్కాడు. ఆలయం కట్టడం కంటే అందులో ఆరాధించే ప్రజలు దేవునికి ఎంతో ముఖ్యం. ప్రార్థన మందిరం కంటే ప్రార్థన ముఖ్యం. ప్రార్థించేవారు ముఖ్యం. కట్టడం దేవుని నామ ఘనత కొరకైన సాక్ష్యం. మనకెంత ఉన్నది అనేది మన లెక్క. అందులో ఎంత దేవుని లెక్కలోకి వస్తున్నది అనేది ప్రశ్న. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ఎంతో ప్రేమిస్తాడు. మన దాతృత్వపు కృప వర్ధిల్లాలి. దేవుని కృపయందే మనకు క్షేమం. ఆధ్యాత్మిక విలువ లేని దాతృత్వం, అలాంటి నాయకుల నేతృత్వం వృధా. సొలొమోను తండ్రి అయిన దావీదు కంటే ఎక్కువ ఐశ్వర్యం సమకూర్చుకున్నాడు. దేవుడు సొలొమోనును ఎంతో ఆశీర్వదించాడు. మన పిల్లలకు ఆధ్యాత్మిక విలువల్నే వారసత్వంగా ఇవ్వాలి. దావీదుకు తన దేవునితో ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మొదటి 9 అధ్యాయాల్లో ఎన్నో పేర్లు వస్తాయి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడూ వాస్తవంగా జీవించిన మనిషి. పేర్ల వెనుక ఉన్న వ్యక్తి దేవునికి ఎంత ముఖ్యమో ఈ జాబితాలో మనం గుర్తించగలం. ఈ అధ్యాయం 22వ వచనంలో సొలొమోనుకు రెండోసారి పట్టాభిషేకం జరిగిందని రాయబడింది. అలాగే అతని తండ్రి అయిన దావీదుకు కూడా 2 కాదు 3 అభిషేకాలు ఇవ్వబడినాయి. మన పేర్లు జీవగ్రంథంలో నమోదు చేయబడి ఉన్నాయని మనమెంతో ఆనందిస్తాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏమంటోంది? సేవలో సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాయి. రక్షిత ప్రజానీకంలో ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. మనమెంత గొప్పవారము,
మన యోగ్యతలేవి అని దేవుడు చూడడు. క్రీస్తును బట్టి నీ పేరు ఆయన జీవగ్రంథంలోకి ఎక్కుతుంది. అది కేవలము దేవుని కృప. మొదటి దినవృత్తాంతములు మొదటి 9 అధ్యాయాల్లో ఉన్న పేర్లు కొన్ని మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆకాను ఉన్నాడు చూడండి. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి శాపానికి గురి అయ్యాడు. తరువాత మరో పేరు యబ్బేజు. ఇతడు తన సహోదరులలో ఘనత నొందినవాడు. వేదనతో ఇతణ్ణి కని తల్లి ఆ పేరు పెట్టింది. యబ్బేజు ప్రార్థన ఎంతో అర్థవంతమైనది. దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నాకు కీడు రాకుండా తప్పించు. రూబేను పేరుంది. ఇతడు జ్యేష్ఠుడైన అతని జన్మహక్కు యోసేపు కుమారులకు ఇవ్వబడింది. రూబేను పాపం చేశాడు గాని యోసేపు శోధనలను గెలిచాడు. మొదటి దినవృత్తాంతములు 1 నుండి 9 అధ్యాయం వరకు పేర్లను జాగ్రత్తగా చదివి చూడండి. మీకేమనిపిస్తుంది? 10 అధ్యాయంలో సౌలు మరణం పేర్కొనబడింది. మొదట్లో బాగానే ఉన్న సౌలు జీవితం విషాదాంతం. దేవుని మాటను పెడచెవిని పెట్టిన అవిశ్వసనీయుడు, భ్రష్టుడు, మనుష్యుల పొగడ్తలను కోరిన ప్రజానాయకుడు. సౌలు దావీదుపై విద్వేషాన్ని పెంచుకున్నాడు. తానే దేవునికి దూరమైపోయాడు. దావీదు దేవునికి విధేయుడు. దావీదు గొప్ప నాయకుడు. నమ్మకమైన వారికి బాధ్యతలు అప్పగించాడు. దావీదులో ఆకర్షణ ఉంది. ఎందరినో దావీదు వ్యక్తిత్వం ఆకర్షించింది. చిన్నవారిని తెచ్చి దావీదు వారిని గొప్పవారినిగా చేశాడు. సౌలు గొప్పవాళ్లను తెచ్చి వారిని చిన్నవారినిగా చేసి విడిచాడు. యేసు ప్రభువే నన్నెంతో ఎంతో ప్రేమించెను. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదైనా ఎడబాపునా. యేసు ప్రభువే నన్నెంతో ఎంతో ప్రేమించెను.
దావీదును చూడండి. అతడు పనివారిని ఏర్పరచుకున్న విధానం ప్రశంసనీయం. మీరు సమాధానము కలిగి నాకు సహాయం చేయడానికి నా వద్దకు వచ్చి ఉంటే నా హృదయం మీతో అతికి ఉంటుంది. మీరు కుట్రాలోచనలతో వచ్చి పంచమాంగ దళమై శత్రువులతో కుమ్మక్కి అయితే దేవుడు మిమ్మలను శిక్షిస్తాడు అన్నాడు. ఈ రోజున యేసు ప్రభు యొక్క సైన్యంలోకి క్రమశిక్షితులైన యోధులు కావాలి. స్వచ్ఛంద సైనికులు, సేవకులు కావాలి. దావీదు జీవితంలో మరో ముఖ్యమైన అంశాన్ని మనం గుర్తించక తప్పదు. దేవుని మందసాన్ని తరలించటంలో దావీదు తప్పటడుగు వేశాడని విన్నాము. ఆసక్తి, ఉత్సాహము ఉంటే చాలదు. దేవుని పద్ధతిలోనే దేవుని పని చెయ్యాలి. మందసాన్ని తేవాలనే ఆశ మంచిదే కాని దాన్ని తెచ్చిన విధానం దేవుడు ఆమోదించింది కాదు. దేవుని మహిమ అంటూ పరోక్షంగా స్వంత మహిమను కోరడం సైతానీయ దుష్ప్రేరణ అనడంలో సందేహం లేదు. మందసాన్ని ఎలా తేవాలి అంటే ఏ లేవీయుడైనా సలహా చెప్పగలడు. కాని దావీదు అడగాల్సిన వారిని అడగలేదు. అసలు దేవుణ్ణి అడగనే లేదు. మందసమంటే అది ఎలాంటిదనుకున్నారు? 99వ కీర్తన 1వ వచనం, యెహోవా రాజ్యం చేస్తున్నాడు, జనములు వణకాలి. ఆయన కెరూబుల మీద ఆసీనుడు. భూమి కదులుతుంది. దేవుని సింహాసనాన్ని మనిషి ఎవడు చెయ్యి పెట్టి నిలపనక్కర్లేదు. మందసం లేవీయుల భుజాల మీద ఉండాలి. ఉజ్జా మందసాన్ని ముట్టకూడదు. దేవుని పద్ధతులకు భిన్నమైన విధానాలు అరిష్టానికి దారితీస్తాయి. ఈ పాఠం దావీదే కాదు, మనమంతా నేర్చుకున్నాము. పని ఆరంభించకముందే ఆ పని ఎలా చేయాలో దేవునితో సంప్రదించాలి. తీరా ఉజ్జా చనిపోయాక అయ్యో అని విచారించి ఏం ప్రయోజనం? శిష్యత్వానికి వెల చెల్లించాలి. నిర్మాణాత్మకంగా కట్టాలంటే అది దైనందిన పోరాటమే. ఎవడైనా తన సిలువనెత్తుకొని మోస్తూ నన్ను వెంబడించని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. గోపురం కట్టాలంటే, రాజు మరో రాజు మీదికి దండెత్తాలంటే దానికయ్యే వెల చెల్లించాలి గదా. మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు యేసు శిష్యుడు కానేరడు. యెరూషలేము గుమ్మాలను మరమ్మతు చేసినప్పుడు అతని పనివారు ఎలా వ్యవహరించారో నెహెమ్యా జీవితంలో గమనించండి. ఒక చేతిలో పనిముట్టు, మరో చేతిలో ఆయుధం. గోడలు కట్టేవారు, బరువులు మోసేవారు, ఎత్తేవారు ఒక్కొక్కడు ఒక చేతితో పనిచేస్తూ మరో చేతితో ఆయుధం పట్టుకొని ఉన్నాడు. వాక్యానుసారంగా చేసిన పనిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. 870 మంది లేవీయులకు దావీదు ఈ పనిని అప్పగించాడు. 100వ కీర్తన 2వ వచనం, దేవుని పని సంతోషంగా చెయ్యాలి. సంతోషంతో యెహోవాను సేవించండి. ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. దావీదు ఇదే విధంగా మందసాన్ని రాజధానికి తరలించాడు. తప్పిపోయిన కుమారుణ్ణి గురించి ప్రభువు ఉపమాన రీతిగా మాట్లాడాడు. పెద్ద కుమారుడు తండ్రి ఇంటనే ఉండి సేవ చేస్తున్నాడు గాని సంతోషంతో కాదు. తండ్రి సంతోషిస్తూ ఉంటే వాడు ఏడుస్తాడు. తండ్రి దుఃఖిస్తూ ఉంటే వాడు సంతోషిస్తాడు. శ్రోతలు వింటున్నారా? దేవుని సేవ త్యాగాన్ని కోరుతుంది. చౌకబారు సేవ శక్తిహీనమైంది. అది అనర్థదాయకం. దేవుని సేవ ఆత్మయందు తీవ్రత గలవారే చేయగలరు. ఉద్రేకము లేని సేవ నిస్సారమై నీరసించి నీరుగారిపోతుంది. దావీదు పర్యవేక్షణలో ప్రతిదినము గాన ప్రతిగానాలు, స్తుతి స్తోత్రములు సమర్పించబడడం గొప్ప ఆకర్షణ. దావీదు రాసిన కీర్తనలు 2, 96వ కీర్తన, 105వ కీర్తన. ఈ 2 రచనలు ఆరాధన చైతన్యాన్ని కలిగించే మచ్చుతునకలు. యెహోవా మీద కొత్త కీర్తన పాడండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు ఆరోపించండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. యెహోవాను వెదికేవాడు హృదయమందు సంతోషించునుగాక. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 34వ వచనం,
మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయనను స్తుతించండి. ప్రియ శ్రోతలు, ఆరాధించండి. ఆరాధనలోని దేవుని పరిశుద్ధత మన మనస్సాక్షిని బ్రతికిస్తుంది. దేవుని సత్యం మన మనస్సును పోషిస్తుంది. దేవుని సౌందర్యం మన ఊహలను కడిగి శుద్ధి చేస్తుంది. దేవుని ప్రేమ మన హృదయాలను తెరుస్తుంది. దేవుని చిత్తానికి మన చిత్తమును అంకితం చేసేదే ఆరాధన. ఈ గ్రంథంలో నాతాను ప్రవక్త ఏ విధంగా దావీదు రాజును ప్రోత్సహించింది చెప్పబడింది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలను తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. దావీదు దేవుని సేవకుడు అని ఈ గ్రంథంలో పలుమార్లు పేర్కొనబడింది. దేవుని వాగ్దానాలను దావీదు స్వతంత్రించుకొనడంలో మేటి. యుద్ధరంగం నుండి దేవాలయం వరకు దేవుడు దావీదును తన వెలుగుతో ఆవరించాడు. తన ప్రేమతో కౌగిలించుకున్నాడు. తన శక్తితో కాపాడాడు. తన సన్నిధితో పైనుండి కనిపెట్టి చూచాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం, ప్రేమ అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9-10 వచనాలు. దావీదు ఒక తండ్రిగా సొలొమోనుకు బోధించిన హితవాక్యం మనకందరికీ విలువైన సందేశం. ప్రతి క్రైస్తవ తల్లి తండ్రి ఈ సందేశాన్ని తమ పిల్లలకు అందించడం వారికెంతో శ్రేయస్కరం. వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుని ఆజ్ఞ మేరకు జీవించాలి. పవిత్ర హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించాలి. దేవునికి విశ్వసనీయుడివై జీవించు, నిరుత్సాహపడవద్దు. శ్రోతలు, ఈ పాఠం ముగింపులో కొన్ని అమూల్య సత్యాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిలులోని పేర్లు మనకు ఎంతో అర్థవంతమైనవి. కొన్ని పేర్లు మన జ్ఞాపకాలలో అలా నిలిచిపోయాయి. దేవుని జీవగ్రంథంలో నీ పేరు నా పేరు ఉందా? ఉంది గనుక ఆనందించాలి. ఆరాధన మన ఆత్మకు ఆనందం, ఆరోగ్యం. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే ప్రజలకు ఒక ప్రత్యేక స్థలమని, గుడి అని మితులు లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధించగలము. శత్రువుల పట్ల కూడా మహాప్రేమ వైఖరి కలిగి ఉండాలి. అపకారాన్ని మనసులో ఉంచుకోకూడదు. సంతోషంతో సేవ చెయ్యాలి. దావీదు మందసాన్ని తెచ్చేటప్పుడు అధికానందంతో పరవశించిపోయాడు. దావీదు వ్యవహార దక్షత దేవుడిచ్చిన వరమే. ఒక చేత్తో యుద్ధాయుధం, మరో చేత్తో పని. నెహెమ్యా పరిచర్య ఇదే. మనం కూడా ఆధ్యాత్మిక యుద్ధాయుధం ఒక చేత్తో, మరో చేత్తో దేవుని సంఘ నిర్మాణం జరిగించాలి, కొనసాగించాలి. ప్రియశ్రోతలు, 1 దినవృత్తాంతముల గ్రంథంలో 29వ అధ్యాయం చిట్ట చివరి అధ్యాయం. ఈ అధ్యాయం 2వ వచనంలో దావీదు దేవుని ఆలయానికి కావలసిన సరుకంతా సమకూర్చగా తాను ఆలయం నిర్మించకూడదని దేవుడు చెప్పినా నిస్వార్థంగా అదంతా సొలొమోనుకు అప్పగించాడు. దేవుని నిర్ణయానికి తల ఒగ్గాడు. 9వ వచనంలో వారు పూర్ణ మనస్సుతో ఇచ్చారు. ఫలితంగా అందరికీ సంతోషం. 17వ వచనం, దావీదు యథార్థ హృదయము గలవాడు, ప్రజలు కూడా మనఃపూర్వకంగా సహకరిస్తున్నారు. 18వ వచనంలో దావీదు ప్రార్థనలోని ముఖ్యాంశం, దేవా, పితరుల దేవా యెహోవా, నీ ప్రజలు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశ్యాన్ని నిత్యము కాపాడు. వారి హృదయములను నీకు అనుకూలపరచుకో. అనగా ఈ ప్రజలు నీకు విధేయులై నీ చిత్త ప్రకారము జీవించే కృప దయచెయ్యి. 1 రాజులు 11వ అధ్యాయం 3వ వచనం, సొలొమోను చివరికి ఏమైపోయాడు? అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు.
అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. విషాదకరం. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనంలో సొలొమోనే ఏమి రాశాడు? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. దావీదు మాటల్లో చెప్పాలంటే దేవుడు గొప్పవాడు, మహిమ పొందడానికి ఆయనే అర్హుడు. దేవుడు మనకు ఎంతో ఇచ్చాడు. జీవితం క్షణభంగురం. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనంతో ఈ గ్రంథాన్ని ముగించగోరుతాము. లోకము దాని ఆశ గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరము నిలుస్తాడు. ప్రియశ్రోత, నీవు రక్షించబడ్డావా? పాఠం ఇంతటితో సమాప్తం. రూబేను జ్యేష్ఠుడైనప్పటికీ అతని జన్మ హక్కు ఎవరికి ఇయ్యబడింది? రూబేను జ్యేష్ఠుడైనప్పటికీ అతని జన్మ హక్కు ఎవరికి ఇయ్యబడింది? 1 ఎఫ్రాయిము కుమారులకు, 2 యోసేపు కుమారులకు, 3 మనష్షే కుమారులకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము మొదటి దినవృత్తాంతములు చివరి అధ్యాయము అనగా 29వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ముఖ్యంగా రాజైన దావీదు చేసిన ప్రజలకు చివరి సందేశాన్ని ఇందులో విన్నాం. దావీదు జీవితం నుండి మనం ఎన్నో సుగుణాలను గమనించాం. దావీదు గొప్ప యోధుడు. ముఖ్యంగా తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. దావీదు ఏది కూడా తనదని, తన సామర్థ్యమని భావించకుండా సమస్తము దేవునిదే అని బహిరంగంగా సాక్ష్యమిచ్చాడు. దావీదు చేసిన ప్రార్థన రాబోయే రాజుల రాజైన యేసు రాజ్యాన్ని సూచించే ప్రవచనాత్మకమైన ప్రార్థనగా ఉంటున్నది. దాతృత్వంలో దావీదు మనందరికీ మాదిరికరంగా ఉంటున్నాడు. ప్రజలందరూ మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చారు. వాస్తవానికి మనకున్నదంతయు దేవునిదే. మనము సొంత దారులం కానే కాదు, కేవలము గృహ నిర్వాహకులం మాత్రమే. దావీదు సొలొమోనుకు ఎంతో ఆస్తిని సమకూర్చి ఇచ్చాడు. అయితే తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకు దేవుని ఆధ్యాత్మిక విలువలను వారసత్వంగా ఇవ్వాలి. ప్రియులారా, 1వ దినవృత్తాంతముల గ్రంథ ధ్యానాలను ఇంతటితో ముగించుకుంటున్నాం. ఈ ధ్యానాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. మీ ప్రార్థన మనవులను, మీరు పొందిన ఆశీర్వాదాలను మాకు తెలియజేస్తారు కదూ. వచ్చే పాఠంలో 2వ దినవృత్తాంతముల గ్రంథ ధ్యానాలను ప్రారంభించుకుంటాం. అంతవరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.